ప్రాతిపదికన వేలాది మంది లక్షలాది మంది విచ్చేసినా కూడా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకూడదనే విధంగా పూర్తి స్థాయిలో వాటర్ ప్రూఫ్ షెడ్స్ తోటి బ్యారికేడ్స్ తోటి అదేవిధంగా వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పోర్టేషన్ కానీ అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఫుడ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా ముఖ్యంగా శానిటేషన్ కానీ ఇట్లా డయాస్ అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వెన్యూ కానీ ఇట్లా దేనికి దానికి అటు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా కమిటీలతోటి వర్క్ పదహారవ తేదీన జరగబోయేటువంటి సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి గడప నుంచి ప్రతి ఇంటి నుంచి లక్షలాది మంది ఈ యొక్క భారీ బహిరంగ సభకు రావడానికి ఉవ్విళ్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఏదైతే 2024లో ఈ రాష్ట్రానికి ఒక ఖాళీ ఖజానా అప్పగించినటువంటి పరిస్థితుల్లో అత్యంత దయానీయమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి అప్పగించినటువంటి స్థితిలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ఫలితం ఏదైతే ఈ యొక్క 14 నెలల కాలంలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు, ఒక తల్లికి వందనం గాని, ఒక 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛను అందుకోవడం గాని, 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఒక అన్నదాత సుఖీభవ కార్యక్రమం గాని, మహిళలకు ఆర్టీసీల ఉచితంగా ప్రయాణం గాని, తద్వారా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఆటో డ్రైవర్ల సేవలో గాని, మరి ఏదైతే మరి 16,350 పోస్టుల టీచర్ల భర్తీ గాని, 3 గ్యాస్ సిలిండర్ ఉచితం గాని, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున ఈ 14 నెలల నుంచి ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం అందుతూ ఉండడం గాని, వీటితో పాటు ఇవాళ రాజధాని నిర్మాణం, మరొక పక్క పోలవరం నిర్మాణం, మరొక పక్క పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ఈ రకంగా సంక్షేమ అభివృద్ధే కాదు, ఈవేళ వీటన్నిటికీ మించి ఈవేళ ఒక ప్రాధాన్యత. ఎందుకంటే దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ధరలు పెరుగుతూ ఉండడాన్నే ఈరోజు ప్రజలు గమనించారు. కానీ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ధరలు తగ్గడాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు సారథ్యంలో ఈరోజు చూస్తూ ఉన్నారు. ఏదైతే జిఎస్టి గతంలో 4 స్లాబ్లుంటే ఈరోజు 2 స్లాబ్లకి పరిమితం చేయడం ద్వారా ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కుటుంబం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కూడా దగ్గర 15,000 నుంచి 45,000 రూపాయల వరకు ఒక్కొక్క కుటుంబం ఆదా అవుతూ ఉంది అని అంటే ప్రజలు మధ్యతరగతి పేద వర్గాలు ఉపయోగించేటువంటి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి, విద్య దగ్గర నుంచి, వ్యవసాయం దగ్గర నుంచి మరి ఈవేళ పెద్ద ఎత్తున జిఎస్టీ ద్వారా ఏదైతే లబ్ధి పొందుతూ మరి ఈవేళ ఆ కుటుంబాలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున లక్షలాది మంది వచ్చి ఈ యొక్క ప్రధానమంత్రి
ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి విధంగా ప్రతి ఇంటి నుంచి కూడా లక్షలాది మంది తరలి వచ్చి విజయవంతం చేస్తున్నారని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేస్తారు. పదహారవ తేదీన కర్నూలులో జరుగుతున్నటువంటి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ బహిరంగ సభ కార్యక్రమం విజయవంతం చేయాలని కర్నూలు ఉమ్మడి జిల్లానే కాదు రాయలసీమ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా సరే ధరలు పెరగడం మనం చూసాం, కానీ మొట్టమొదటిసారిగా ఏదైతే జిఎస్టిని 4 స్లాబులు ఉన్నటువంటి జిఎస్టి 2 స్లాబులకి కుదించడం ద్వారా అంటే 28% ఉన్నటువంటి స్లాబ్ని 18%, 18% ఏదైతే జిఎస్టి స్లాబ్ ఉందో దానికి మళ్ళీ 12%, 5% అంటే ఇట్లా 28, 18, 12, 5 ఇట్లా 4 స్లాబులు 2 స్లాబులు తీసుకురావడంతో ఇవాళ పెద్ద ఎత్తున పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి లెక్కేస్తే 25,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు ఇవాళ కుటుంబానికి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తే ఇవాళ 8,000 కోట్ల రూపాయలు ఈ జిఎస్టి తగ్గింపు ద్వారా రాష్ట్రంలో మధ్యతరగతి పేద వర్గాలకి ఆదా అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క జిఎస్టి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సంస్కరణలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో మరి ఈ యొక్క సభను కూడా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఈ రకంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మీ అందరూ కూడా చూశారు. ఈ రోజు ఒక తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మరి ఈ రోజు ఆ తల్లికి వందనం అందజేయడం కానీ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా మరి ఆ పేదవాడు కడుపు నింపేటువంటి కార్యక్రమం కానీ 16,350 టీచర్ల పోస్టులు డిఎస్సి ద్వారా మొదటి సంవత్సరంలోనే పూర్తి చేయడం కాదు, వచ్చే జనవరి కూడా మళ్ళీ డిఎస్సి అని చెప్పి నారా లోకేష్ గారు ప్రకటించినటువంటి విషయం కానీ ఏదైతే మరి మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం కల్పించడం కానీ ఆర్టీసీలో వాళ్ళకి ఉచితంగా ప్రయాణం కల్పించాం, తద్వారా ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఆటో డ్రైవర్ల సేవలో వాళ్ళకి 15,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం కానీ అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా రైతాంగానికి అందించేటువంటి ప్రక్రియ కానీ 3 గ్యాస్ సిలిండర్లు మా అక్కమ్మ చెల్లెలకు ఉచితంగా ఫ్రీగా ఇచ్చేటువంటి విషయంలో కానీ అంటే ఈ సంవత్సరం కాలంలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు. మరొక పక్క రాజధాని నిర్మాణం ఈవేళ చూశారు, సిఆర్డీలో ఈవేళ భవనం కూడా ఈవేళ ప్రారంభించుకోవడం అంటే ఇట్లా రాజధాని నిర్మాణం, ఒక పక్క పోలవరం నిర్మాణం. మొన్ననే మీరు చూశారు హంద్రీనేవా, మరి ఈవేళ హంద్రీనేవా అంటే రాయలసీమకు ఒక గుండెకాయ లాంటిది, ఒక జీవనాడి. అటువంటి హంద్రీనేవా గత 5 సంవత్సరాల పరిపాలనలో ఒక తట్ట మట్టి పని చేయాల, గత 5 సంవత్సరాల్లో ఒక అర్బస్తా సిమెంట్ వాళ్ళ, గత 5 సంవత్సరాలు 1 రూపాయి పెట్టుబడి పెట్టల. అది కాదు, కనీసం 5 సంవత్సరాల్లో మోటార్లకు వాడినటువంటి కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టుపోయారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మాట్లాడితే నేను రాయలసీమ బిడ్డ అని చెప్పేవాడు, కానీ 5 సంవత్సరాల్లో హంద్రీనేవాకు ఆయన చేయలేనిటువంటి పనిని మేము మొదటి సంవత్సరంలో 3,850 కోట్ల రూపాయలు పెట్టి మరి ఏదైతే మాల్యాల శ్రీశైలం దగ్గర నుండి 738 కిలోమీటర్ల శివారు వరకు కూడా ఆ కృష్ణమ్మ మరి నదిని మరి ఏదైతే నీళ్ళని మనం తీసుకెళ్లామనంటే అది చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ అభివృద్ధి మీద రాయలసీమ నీటి పారుదల మీద ఉన్నటువంటి శ్రద్ధ. అందుకే ఈరోజు ఒక తెలుగంగ అయినా, ఒక గాలేరు నగర్ అయినా, ఒక హంద్రీనేవా అయినా ఈవేళ ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ఏ రిజర్వాయర్, ఒక గోరకల్ అయినా, ఒక చిత్రావతి అయినా, ఒక గండికోట అయినా, ఒక ఏ రిజర్వాయర్ చూసుకున్నా ఈవేళ తెలుగుదేశం గుర్తొస్తుంది. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఆ రాయలసీమకి ఖచ్చితంగా సాగునీటిలో కూడా ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క రాయలసీమను మళ్ళీ ఒక రతనాల సీమగా మార్చాలనే ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా
ఈ సందర్భంగా మీ ద్వారా మరి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి పార్టీ ఈవేళ ఎన్నికల పాఠాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఏదైతే ఆ పార్టీ నమ్ముకున్నటువంటి అబద్ధాలు అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిత్యం ప్రచారం చేస్తూ, అందులో భాగంగా ఇప్పుడు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన లండన్లో ఉన్నట్టున్నారు. ఆయన పార్టీ కానీ లిక్కర్ గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ కి తెరదీసింది జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియాకి ఆరాధ్యం జగన్మోహన్ రెడ్డి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న లిక్కర్ ఏదైతే కల్తీ గాని నాసిరకం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1-2 ప్రాంతాల్లో వెలికి తీసింది ఎవరు? కూటమి ప్రభుత్వం. ఎవరైతే లిక్కర్ ని నాసిరకం ఎక్కడైతే తయారు చేస్తున్నారో వాటి మీద దాడులు చేసింది ఎవరు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఎవరైతే ఆ యొక్క నాసిరకం మద్యం తయారు చేసేటువంటి వాళ్ళ మీద ఉక్కుబాదం పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసింది ఎవరు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం. వాళ్ళ జైలుకి పంపించింది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం. సొంత పార్టీ వాళ్ళు ఉన్నా కూడా క్షమించకుండా వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, ఎవరైనా లిక్కర్ స్కామ్ లో ఉంటే, ఎవరైనా కల్తీ నాసిరకం మద్యం తయారు చేస్తే అదే వాళ్ళకి చివరి రోజు, అందులో ఎవరు ఉన్నా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పింది ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా లిక్కర్ స్కామ్ తో గాని ఆ కల్తీ మద్యం తయారీలో గాని ఎవరైనా మా ప్రభుత్వం గాని మా పెద్దలు గాని ఎవరన్నా ప్రమేయం ఉంటే ఈ రకమైనటువంటి చర్యలు రాష్ట్రంలో ఉండేవి కాదనే విషయాన్ని వీళ్ళ ప్రజలు గుర్తించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మరి గత పాలనలో అంటే పచ్చకామెరల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఆ రోజు 5 సంవత్సరాల్లో లిక్కర్ని తానే తయారు చేశాడు. బ్రాందీ తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో డిస్టిలరీలన్నీ ఆయన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఆ డిస్టిలరీలో తయారైనటువంటి కల్తీ బ్రాందీ మళ్ళీ ఆ బ్రాందీ షాపులు కూడా ప్రభుత్వం పేరు చెప్పి తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంటే బ్రాందీ తయారు చేసి తానే, అమ్మేది తానే, ఏదైతే జే ట్యాక్స్ వస్తుందో ఆ బ్రాండ్ ని ఆ రోజు అమ్మినటువంటి దుస్థితి చూసాం. మా జిల్లాలో ఆ రోజు మరి వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడలో 27 మంది ఆయన కల్తీ మద్యానికి మరి బానిసై చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి. ఆ రోజు మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి, అంటే మద్యం మీద మరొక 15 సంవత్సరాలు వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించి 25,000 కోట్లు అప్పు తెచ్చుకున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. అంటే మహిళల మాంగళ్యాన్ని, మహిళల తాలిబొట్టులు తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన లాంటి పరిపాలన కాదు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని. ఈ రోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద సిట్ కూడా మరి వేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు ఎటువంటి వారైనా, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని శిక్షించడంలో ఎటువంటి పొరపాటు కానీ ఒక్క నిమిషం క్షణం కూడా ఆలస్యం చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల భద్రత ముఖ్యం, ప్రజల క్షేమం ముఖ్యం అనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం ద్వారా పనిచేస్తుంది.